Hello, I'm Dr. Krishna Chaitanya Reddy, consultant neurophysician at known as Robotic Hospitals. ఈయన పేరు అరుణ్. మా చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్ సెకండ్ క్లాస్ నుంచి. అన్‌ఫార్చునేట్‌గా వాళ్ళ ఫాదర్‌కి అది స్ట్రోక్ వచ్చింది 2 డేస్ బ్యాక్ ఎర్లీ మార్నింగ్. 11:00కి నాకు కాల్ చేశాడు. సరే తొందరగా తీసుకొచ్చేసేయి అని చెప్పాను. సో వచ్చిన తర్వాత అది బ్రెయిన్‌లో బ్లీడ్ ఉంది. అండ్ 2 డేస్‌లో డెఫినెట్ డయాగ్నోసిస్ అంటే అని తెలిసింది. బ్రెయిన్‌లో బ్లీడ్ అది సెరెబ్రల్ అమైలాయిడ్ యాంజియోపతి. అది రేర్ డయాగ్నోసిస్. నార్మల్ చాలా జనాలకు తెలీదు ఈ డయాగ్నోసిస్ గురించి. అండ్ ఈ డయాగ్నోసిస్ మేనేజ్‌మెంట్ కంప్లీట్‌లీ డిఫరెంట్ ఉంటది వేరే కండిషన్స్ తోటి కంపేర్ చేసుకుంటే. సో 2 డేస్‌లో కొంచెం బెటర్ అయ్యారు. బట్ స్టిల్ నీడ్స్ ఇంప్రూవ్‌మెంట్. ఒకసారి నా పేరు అరుణ్. మేము సిద్దిపేట నుంచి వచ్చాము. అయితే సార్ నాతోని మేము చిన్నప్పటి నుంచి క్లాస్‌మేట్స్. అయితే నేను కాల్ చేసి ఈ సిట్యుయేషన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎక్స్‌ప్లెయిన్ చేశాక సార్ చెప్పారు, ఇక్కడికి తీసుకురండి నేను చూసుకుంటాను. అంటే ఏమున్నా టేక్ కేర్ చేస్తానని. ఇక్కడికొచ్చాక నేను అనుకున్న దానికంటే చాలా 100% బెటర్ ఇంప్రూవ్‌మెంట్ ఉంది. సార్ కూడా నాతోనుండి ఒక 3, 4 అవర్స్ స్పెండ్ చేసి చెప్పాడు. ఇది కాదు ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేసి ప్రతి ఒక్కటి ఇంచ్ బై ఇంచ్ చెప్పి మా డ్యాడీ సిట్యుయేషన్ ఏంటి, మనం నెక్స్ట్ ఎట్లా ప్రొసీడ్ అవుతాము అదని చెప్పి దాని తర్వాత ఈ 48 అవర్స్ తను అంటే నేను ఎప్పుడు కాల్ చేసినా ఇమ్మీడియట్‌గా రెస్పాండ్ అవ్వడము. ప్రతి ఒక్క దానికి ఇది కాదు ఇలా చేయండి, టాబ్లెట్స్ గురించైనా దేని గురించైనా ప్రతి ఒక్క చిన్నగా ఏదన్నా పేషెంట్ కొంచెం ఇబ్బంది అయినా నేను కాల్ చేస్తే రెస్పాండ్ అయ్యి, అలా కాదు నువ్వు టెన్షన్ అవ్వకు, దీనికి పానిక్ సిట్యుయేషన్ ఏం లేదు, అంతా నార్మల్ అయిపోతుంది అదని చెప్పడము. అలా చెప్పి నాకు అంటే 100% నేను చెప్పాలంటే వేరే హాస్పిటల్‌కి వెళ్ళాలంటే నాకు ఇక్కడ హైదరాబాద్‌కి వచ్చి వేరే దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం టెన్షన్. కాకపోతే మావాడు ఉన్నాడు కదా అని చెప్పి నేను వచ్చినందుకు వాడు నేను ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువనే నాకు మంచి సపోర్ట్ ఇచ్చి ఇక్కడ మా డ్యాడీకి ట్రీట్మెంట్ చేసిండు. ఇప్పుడైతే మా డ్యాడీ అనుకున్న దానికంటే చాలా ఇంప్రూవ్ అయ్యాడు. ఈరోజు డిశ్చార్జ్ అవుతున్నాం. వితిన్ 48 అవర్స్‌లో మేము డిశ్చార్జ్ అవుతున్నాం. ఈయన మా అన్నయ్య ప్రణయ్. నమస్తే అండి, నా పేరు ప్రణయ్. నేను కన్సల్టింగ్ సివిల్ అండ్ స్ట్రక్చరల్ ఇంజనీర్. మా ఫాదర్కి లాస్ట్ 2 డేస్ నుంచి బ్రెయిన్లో బ్లడ్ లీక్ అవ్వడం జరిగింది. అండ్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో మేము డయాగ్నోస్ చేసి సార్ని అప్రోచ్ అవ్వడం వల్ల విత్ ఇన్ షార్ట్ పీరియడ్లోనే ఆల్మోస్ట్ ట్రీట్మెంట్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది. మేబీ ఇంకా ఫిజియోథెరపీ చేసుకుంటూ తనని మేము ఇంకా బిల్డ్ ఆన్ చేయాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.